ఇక క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుడు కోరుకున్నటువంటిది కేవలం దశంభాగం కాదండి. పాత నిబంధనలో దేవుడు దశంభాగాన్ని కోరుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు కోరుకున్నటువంటి దశంభాగం కాదండి. దానికి మించి దేవుడు కోరుకుంటున్నాడు. అసలు ఏంటి దానికి మించి అన్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38, 39 వచనాల్లోన ఆయన మాట్లాడుతున్నారు. నాకంటే ఎక్కువగా తల్లిని గాని, తండ్రిని గాని, కుమారుడిని గాని, కుమార్తెను గాని, ఎవరిని గాని ప్రేమించడానికి వీలు లేదు. నీ సిలువనెత్తుకొని నీవు నన్ను వెంబడించు. అప్పుడే నీవు పాత్రుడవుతావు నాకు. లేకపోతే గనక పాత్రుడు నీవు కావు అని ఆయన చెప్పాడు. గనుక ఆయన కోరుకుంటున్నది ఏంటి అంటే గనుక మనము దేవుని ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో డబ్బు అడ్డొచ్చినా మనం కేర్ చేయకూడదు. మన తల్లిదండ్రులు అడ్డొచ్చినా కేర్ చేయకూడదు. మన పిల్లలు అడ్డొచ్చినా కేర్ చేయకూడదు. ఈ లోకములో ఏది అడ్డొచ్చినా కేర్ చేయకూడదండి. రోగం వచ్చినా దాన్ని కేర్ చేయకూడదు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. అది ఆయన కోరుకుంటున్నటువంటి విషయం అండి. కనుక క్రొత్త నిబంధన ప్రకారంగా మన సిలువనెత్తుకొని మనం క్రీస్తుని వెంబడించాలి. రోమా 12:1 ప్రకారంగా సజీవ యాగముగా మన శరీరములను మనం క్రీస్తుకు సమర్పించుకోవాలండి. కనుక యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నటువంటిది క్రొత్త నిబంధన ప్రకారముగా మన ప్రాణములను ఆయన కోరుకుంటున్నాడు. మన జీవితాలను ఆయన కోరుకుంటున్నాడు. మన దేహమునే, మన శరీరమునే ఆయన కోరుకుంటున్నాడు. కనుక మన యొక్క సర్వస్వాన్ని ఆయన కోరుకుంటున్నాడండి. మీరు మీ సొత్తు కారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని సొత్తు. కనుక దేవుని సొత్తు అన్నప్పుడు మనది ఎక్కడుంది ఇంకా? కనుక దేవుడు మొత్తం అంతా కూడా ఆయన కోరుకుంటున్నాడు. మన దేహంతో దేవుణ్ణి మనం మహింపరచాలి. అంతే, ఇక వేరే ఆప్షన్ లేదండి మనకు. మన దేహం మొత్తం అంతా కూడా దేవుడిదే. మన శరీరం అంతా దేవుడిదే. మన ప్రాణం అంతా కూడా దేవుడు ఇచ్చినటువంటిదే. ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించినటువంటివి అంతే. ఆయన కోరుకుంటున్నటువంటిది కేవలం దశంభాగం కాదు. ఏంటి ఆయన కోరుకుంటున్నటువంటిది ఏమిటి? మన ప్రాణాన్ని ఆయన కోరుకుంటున్నాడండి. మన జీవితం మొత్తాన్ని, మన సర్వస్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కనుక దేవుని ఎక్కువగా ప్రేమించాలంటే అర్థం ఏంటి? మొదటిగా మనము మన సహోదరుల్ని మనం ప్రేమించాలి. మన కంటికి కనిపించే వాళ్ళనే మనము ప్రేమించలేకపోతా ఉంటే దేవుని ఎట్లా ప్రేమిస్తామండి? దేవుని మనం ప్రేమించలేం కదా. మన కంటికి కనిపించే శత్రువులైనా సరే, మిత్రులైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళని ప్రేమించాలి. అప్పుడే దేవుణ్ణి మనము ప్రేమించగలుగుతాం. మన కంటికి కనిపించే మన వాళ్ళనే మనం ప్రేమించలేకపోతుంటున్నాం. కంటికి కనిపించని దేవుని ఎట్లా మనం ప్రేమిస్తాం చెప్పండి? కనుక 1 యోహాను 3:16 ప్రకారంగా యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడా? అవును. దానివలన ప్రేమ ఎట్లాంటిదని మనకు అర్థమయ్యింది. ఓహో! ప్రేమ అంటే క్రీస్తులాగా మనము చేయాలా? క్రీస్తులాగా క్రీస్తునంత ప్రేమను మనం కలిగి ఉండాలా అని మనకు అర్థమయ్యింది. కనుక మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు? మన ప్రాణమును కూడా మనం పెట్టే బద్ధులమై ఉంటున్నాం. ఎలాగా? సిలువను మొయ్యాలా అంటే, అవును మనం మొయ్యాల్సిందే. మనకు కూడా ఒక సిలువ ఉంది కదా. అయితే ఆనాడు యేసుక్రీస్తు వారిని సిలువేశారు. అయితే ఈనాడు మనకు సిలువ ఉందంటే మనకు నిజంగా మనకు కంటికి కనిపించే సిలువను వేయకపోవచ్చు. కానీ రకరకాల బాధలన్నీ కూడా మనకి పడతా ఉంటాయి కదా. సో కాబట్టి ఈ బాధలు, శ్రమలు ఇవన్నీ కూడా మనం మొయ్యాలి. సిలువ అంటే నిజంగా యొక్క చెక్కముక్క కాదండి. సో కనుక మన జీవితంలో మనము సిలువను మొయ్యాలన్నప్పుడు బాధలు, శ్రమలు అన్నీ మనం మోసుకుంటూ పోవాలి. అవమానములు, నిందలు, క్రీస్తు నిమిత్తమై ఏ వస్తాయో ఉపద్రవాలు అవన్నీ కూడా మనం మోసుకుంటూ పోవాలి. అదే సిలువ. కనుక యేసుక్రీస్తు వారి సిలువనే మొయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ సువార్తని మొయ్యాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ఆయన కోరుకునేటువంటిది ఏంటి? ఆయన దశంభాగం ఆయన కోరుకునేటువంటిది దానికి మించి ఆయన కోరుకుంటున్నాడండి. పాత నిబంధనలోన దశంభాగాన్ని ఆయన కోరుకున్నాడు. అది ఏంటి? అది ఒక సండే స్కూల్ లాంటిది. అది ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ లాంటివంటిది. అంతే అది. పాత నిబంధనలో దేవుడు దశంభాగాన్ని కోరుకున్నాడు.
అది ఒకటో తరగతి లాంటిది అంతే. కానీ ఇంకా హయ్యర్ స్టడీస్‌కి ఇంకా వెళ్ళాలి కదా! కనుక ఆ ధర్మశాస్త్రం అంతా కూడా చిన్న చిన్న బాల శిక్షకుడుగా ఉందంతే. ఇప్పుడేంటి? ఇప్పుడిక పెద్దవారైపోయిన తర్వాత పెద్దవారిలాగా ప్రవర్తించాలి. ఇంకా పిల్లకాయల్లాగా ప్రవర్తించడానికి వీల్లేదండి. ఇంకా దశంభాగం పట్టుకోవడానికి వీల్లేదు. అక్కడనే ఆగిపోవడానికి మనకు వీల్లేదు. దానికి మించి అర్పించాలిప్పుడు. అయితే ఒకటో తరగతిలోన ఉన్నటువంటి ఆ యొక్క చదువులు ఏవైతే ఉన్నాయో, రెండో తరగతికి వచ్చేసరికి ఇంగా దిగజారిపోతాయండి ఇంగా చదువులు. ఎక్కడ కూడా దిగజారవండి. ఇంగా పెరుక్కుంటూ పోతాయి. బరువులు, బాధ్యతలు, భారం అనేది ఇంకా పెరుక్కుంటూ పోతది. పాత నిబంధనలోనే దశమ భాగాన్నే భారం అనుకున్నటువంటి ఈ రోజుల్లోన, ఆ దశమ భాగానికి మించినటువంటి క్రొత్త నిబంధనలకు మనం ఇప్పుడు వచ్చేసాం మనము. అది ఇంకా తెలియట్లేదు చాలామందికి. కనుక ఇంకా భాగంతో ఆగిపోవడానికి మనం వీల్లేదండి. దానికి మించి మనం ప్రయాణం చేయాలి మనం. కనుక మన సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటండి? మామూలు విషయమా? కాదు కదా! క్రీస్తు సిలువను మోసాడు. మనం కూడా ఏం చేయాలా? మన సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడించుకుంటూ పోవాలా. ఆయన మన ముందు సిలువను మోసుకుంటూ ఆయన వెళ్ళాడు. మనం కూడా ఆయన వెనక నుంచి మనం కూడా వెళ్ళాలి కదా! మన సిలువను మోసుకుంటూ. కనుక క్రొత్త నిబంధన ప్రకారంగా ఆయన కోరుకుంటుంది, ఆశపడుతుంది ఏమిటి అంటే గనక మన ప్రాణమును సైతం ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఏదో ఒక 100లో రూ. 10 ఇచ్చేస్తే అయిపోద్దిలే ఇంకా అనుకోవడానికి వీల్లేదిప్పుడు. అది కాదు. నీ ఆస్తి మొత్తం క్రీస్తుదే. నీ ఇండ్లు మొత్తం క్రీస్తువే. నీ శరీరం మొత్తం క్రీస్తుదే. నీ ప్రాణమంతా క్రీస్తుదే. నువ్వే మొత్తం క్రీస్తుకి చెందాలి. నువ్వే మొత్తం అంతా క్రీస్తుకి అర్పించబడాలి. కనుక పౌలు గారు అంటున్నటువంటి రీతిగా నేను పానార్పణముగా పోయబడ్డం అంటే అసలు ఏంటండి? పానార్పణం అంటే మొత్తం అంతా ఒక గ్లాసు ఉన్నటువంటి వాటర్ మొత్తం అంతా కిందకి పోస్తే ఏమైనా మిగిలి ఉంటుందండి అందులోన? నీళ్ళేముండవు ఇంకా. అది ఆ రీతిగా మనము కూడా పానార్పణంగా పోయబడాలి. అది మన శరీరము, మన యొక్క ఆత్మ, మన మనస్సు, హృదయము, మనకు కలిగినటువంటి ఆస్తులు కానీ పాస్తులు కానీ సమస్తమండి. సమస్తము క్రీస్తుకు అర్పించబడాల్సిందే. ఆయనకి మనం ఇవ్వాల్సిందే. దశంభాగం కాదు ఇవ్వాల్సిందే మనం ఆయనకి. మన సర్వస్వాన్ని దేవునికి మనము అర్పించాలండి. అదే ఆయన కోరుకున్నటువంటిది. 24 పెద్దలు తమ కిరీటములే ఇలాగా పడేసేసారు ఆయన సింహాసనం ఎదుట. అంతగాని గౌరవించారు, అంతగాని ఆరాధించారు, అంతగాని మహింపరిచారండి. మన జీవితంలో మనకి ఏ కిరీటం ఉంది చెప్పండి? ఏ కిరీటం ఉంది మనకు అసలు? కనుక మన గొప్పతనం అంటే ఏది లేదు కదా! అంత క్రీస్తు ఇచ్చినటువంటిదే. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి. కనుక నీ దేహముతో దేవుని మొత్తం మహింపరచాలి నీవు. కనుక అపోస్తలులైనటువంటి పౌలు గారు, అపోస్తలులందరూ కూడా తమ దేహములతో దేవుణ్ణి మహింపరిచారండి. ఎట్లా మహింపరిచారు? వారి శరీరం అందు రాళ్ళ దెబ్బలు పడ్డాయి, ఎన్నో కొరడా దెబ్బలు పడ్డాయి. వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు, వారు మరణించారు. ఆ రీతిగా వారు తమ దేహముతో వారి చావు మూలముగా అయినా సరే, బ్రతుకు మూలంగా అయినా సరే దేవుని వారు మహింపరిచారు. ఈ రోజున మనము దేవుణ్ణి మహింపరచడానికి ఏమిస్తున్నాం మనం? కనుక ఈ రోజుల్లో నా దశంభాగాన్ని ఇవ్వడానికే బాధపడుతున్నటువంటి రోజులు ఇవి. నిజానికి ఇవ్వాల్సింది, నిజానికి బోధ దశంభాగం కాదు. ఇప్పుడు మొత్తం సర్వస్వం మన క్రీస్తుకై అర్పించాలి. మన సహోదరులకే మనము అర్పించాలి. మన కంటికి కనిపించే సహోదరుని మొదటిగా మనం ప్రేమించాలి. అప్పుడే దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతాము. సహోదరుల్ని మనల్ని ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి మనం వారిని ద్వేషించగలుగుతూ ఉంటున్నాం? ఇది కాదు కదా! కనుక కంటికి కనిపించే మన సహోదరుల్ని మొట్టమొదటిగా ప్రేమించాలండి మనము. కనుక అనేకుల ప్రేమ చల్లారుతుందంట. కనుక మన ప్రేమ చల్లారిపోవడానికి వీల్లేదు. మన ప్రేమ ఎప్పుడు కలిగే ఉండాలి మనం. అందుకనే 1 కొరింథీ 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. కనుక మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, కాల్చబడ్డ నీ శరీరం మొత్తం ఇచ్చినా, ఆస్తి మొత్తం ఇచ్చినా, ఎన్నిచ్చినా ప్రేమ లేకపోతే కనుక వేస్ట్ అని పౌలు గారు అంటూ ఉంటున్నారు కదా! నేను బీదల పోషణ కొరకు మొత్తం ఇచ్చేసినా సరే నేను వేస్ట్, ప్రేమ లేకపోతే అంటున్నాడు ఆయన.
కనుక మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటండి? ప్రేమ. ప్రేమ అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యము. ఎందుకు అంటే దేవుడు ప్రేమ స్వరూపి. కనుక అలాంటి స్వరూపంలోకి మనం కూడా రావాలి అంటే గనుక ప్రేమ కలిగి ఉండాలి అంటే గనక మనం ఏం చేయాలి మనము? అంటే మొదటి యోహాను 3:16 ప్రకారంగా మన ప్రాణములు మనం అర్పిస్తే గాని మన ప్రేమ బయటికి కనిపించదండి ఎవడికి గూడా. నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే గనక ఏమవ్వాలి నువ్వసలు? అంటే గనుక యేసుక్రీస్తులాగా అన్ని బాధలు, అంత శ్రమలు భరిస్తేనే కదా, అపోస్తలుల మాదిరిగా నీవు కూడా అంత బాధలు నీవు భరిస్తేనే కదా, నీ ప్రేమ ఏంటో బయటకొచ్చేది. అసలు బాధలే భరించుకోకుండా, శ్రమలే రాకుండా ఉంటే గనక నువ్వెట్లా సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతావు? కనుక ప్రేమ అనేటువంటిది చూపించేదండి. యేసుక్రీస్తు వారు చూపించారు. ప్రేమ అంటే ఇది అని మనకు కూడా అర్థమయ్యింది. సిలువలో ప్రాణం పెట్టడమే ప్రేమ. మనం కూడా సిలువ మోసుకొని మనం కూడా సిలువలో ప్రాణం పెట్టాలి. ఇది ఒక నేను సింబాలిక్‌గా మాట్లాడుతున్నానంటే మరి నిజంగా సిలువ అని చెప్పేసి ఇలాగా 3 కర్రలు అంటే ఆ యొక్క 2 కర్రలు మోసుకొని వెళ్ళాలన్న అన్నట్టుగా మీరు ఆలోచన మీరు అసలు ఏమాత్రం మీరు చేయకండి. ఎందుకంటే గనుక సిలువ అనేటువంటి దాన్ని నేను శ్రమలతో పోల్చి మాట్లాడుతూ ఉంటున్నాను. కనుక మనము కూడా అన్ని శ్రమలను, అన్ని బాధలను భరించుకుంటూ మనము కూడా ముందుకి బయలుదేరాల్సిందే. మనము మన సోదరుల కోసం శ్రమలు భరించాల్సిందే. గనుక 2 కొరింథీ రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక 2వ అధ్యాయములోన, అదే రీతిగా మొదటి అధ్యాయములోన అక్కడ మనం చదువుకుంటూ వస్తే గనుక ఇప్పుడు ఆ యొక్క పౌలు గారండి వారందరూ కూడా శ్రమలు భరిస్తున్నట్టు ఎవరి కోసమండి? వారందరూ కూడా సంఘము కోసము కదా వారు శ్రమలు పడతా ఉంది. వారు బాధలు అనుభవించింది వారు ఆ యొక్క సహోదరుల కోసం కాదా, వారి ప్రాణములు అర్పించింది ఆ యొక్క సహోదరుల కోసం కాదా, వారి యొక్క సంఘం కోసం కాదా, వారు అనేక మంది రక్షించబడాలని కాదా వారు. కనుక వారి ప్రాణములు సైతము వారు శ్రమలు ఎన్నో వారు భరించారు, వేదనలు వారు భరించారు, వారు ఆకలి దప్పులతో ఉన్నారు. ఇవన్నీ ఎవరి కోసమండి? మనుషుల కోసం కాదా వారు చేసింది. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, మనం కూడా అనేక శ్రమలను అనుభవించి మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి మనమందరం కూడా. కనుక శ్రమలు భరించడం అంటే అసలు ఏంటండి? బాగా డబ్బును కలిగి ఉండడము శ్రమలు భరించడం అంటారా? అది కాదు కదా. బాగా డబ్బులు మన దగ్గర ఉన్నాయనుకోండి, శ్రమలు కాదు మనం భరించేది, సుఖాన్ని అనుభవిస్తాం మనము. కనుక డబ్బున్నోడికంతా కూడా సుఖం కాదా అండి ఉండేది. కనుక మన జీవితంలోన ఇవి కాదు మనం కలిగి ఉండాల్సింది. క్రీస్తు నిమిత్తమైనటువంటి వేదనలు, శ్రమలు, అవే కదా మన యొక్క ఐశ్వర్యము. మన సహోదరుల కోసం భరించేటువంటి వేదనలే కదా మన యొక్క ఐశ్వర్యము. గనుక మనము కూడా మన హృదయాన్ని యేసుక్రీస్తు మీద, పరలోక రాజ్యం మీద మనం ఉంచాలి. మన సహోదరుల ఆత్మలు రక్షించబడ్డమే మన ఆస్తి, మన ఐశ్వర్యంగా భావించి దానికోసము మన ప్రాణములైనా సరే మనం వదిలేసుకోవాలండి. అంతగా మన శత్రువుల్ని మనం ప్రేమించాలి, మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించాలి, మన సహోదరుల్ని మనం ప్రేమించాలి. కనుక ఈరోజున దేవుడు కోరుకుంటున్నటువంటిది కేవలం దశంభాగం మాత్రమే కాదు. ఆయన కోరుకుంటున్నటువంటిది ఏమిటి అంటే గనుక మన నుంచి ప్రేమ బయటికి రావాలని ఆయన చూస్తూ ఉంటున్నాడు. మనలో నుంచి ఏం బయటికి రావాలండి? ప్రేమ అనేటువంటిది బయటికి రావాలి. ఆ ప్రేమ నీలో నుంచి బయటికి రావాలంటే కనుక నువ్వు ఎన్నోసార్లు నువ్వు బాధలు భరించాలి. నీవు కూడా క్రీస్తులాగా, నీవు కూడా పౌలు గారిలాగా, అపోస్తలుల మాదిరిగా మనమందరము కూడా అలాగా బాధలు, శ్రమలు భరిస్తే కానీ ప్రేమను మనం చూపించలేం. కనుక యేసుక్రీస్తు లాంటి దేవుడే ఆయన ప్రేమ ఎట్లా చూపించాడు? రక్తాన్ని కార్చడం ద్వారా, శరీరాన్ని అప్పగించడం ద్వారా ఆయన చూపించాడు. మరణము ద్వారా ఆయన తన ప్రేమన్న తండ్రి కూడా ఆయన చూపించాడు, ఇదిగో ఇంతగా ప్రేమిస్తున్నా అని. కనుక మన జీవితంలో కూడా మన ప్రేమను మనం వ్యక్తపరచాలి. మన ప్రేమను మనము కూడా సహోదరులలో మనం కూడా ఎట్లా చూపించాలి అంటే మన శరీరం మూలంగానే మనం చూపించవచ్చు. మన ఆస్తి మొత్తం అంతా, సర్వస్వాన్ని ధారాళంగా ఇచ్చేసి మన ప్రేమను చూపించాల్సిందే. మనకు కలిగి ఉండే సమస్తమంతా మన సోదరులకి ఇచ్చేసి మన ప్రేమను మనము చూపించాల్సిందే.
ఈ యొక్క క్రొత్త నిబంధన ప్రకారంగా కేవలం దశంభాగము 10% కాదండి. ఏమి ఇవ్వాలా అంటే కనుక 100% మొత్తం ఇచ్చేసేయాలి దేవుడికి. అది క్రొత్త నిబంధన ప్రకారంగా. కనుక ఇప్పుడేదో మనము సంపాదించుకోవడం ఇది కాదు మన ధ్యేయం, ఇది కాదు మన లక్ష్యము. సమస్తం పోగొట్టుకోవడమే ఉంటుంది భూమి మీద. ఈ భూమి మీద మనం ఏదో సంపాదించుకోవడం అంటే ఏముండదండి. భూమి మీద ప్రాణమును సహా పోగొట్టుకుంటాం మనం భూమి మీద, యేసుక్రీస్తు వారి లాగా. కనుక యేసుక్రీస్తు వారి లాగా మనము కూడా సమస్తాన్ని పోగొట్టుకుంటాం. సురూపమైన సొగసైన ఏది కూడా ఉండదు. ఇక అందము వ్యర్థము, సౌందర్యం మోసకరమే ఏది కూడా ఉండదండి మన దగ్గర. అసలుకి ఇక మొత్తం పోద్ది. ఆస్తి అనే పోద్ది, డబ్బులనే పోద్ది, మన ప్రాణమైన పోద్ది, ఏమైనా పోద్ది. అంతగా ఈ లోకంలో ఉన్నటువంటి మన సహోదరుల్ని మనం అంతగా ప్రేమించాలి. మనల్ని ద్వేషించే వారిని అంతగా మనం ప్రేమించాలి. ఇది క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇవన్నీ కూడా ఏమిటంటే కనుక మన ప్రాణములో భాగమై ఉంటున్న ఇవన్నీ కూడా. కనుక దేవుడు ఏది కోరుకుంటున్నాడు? మన ప్రాణముని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడండి. కనుక మన ప్రాణం అన్నప్పుడు ఏంటి? మన డబ్బులు వచ్చిపోయినాయి, అందులోన మన భూములు వచ్చిపోయినాయి, మన ఇండ్లు వచ్చిపోయినాయి. ఇక అన్నీ కూడా ప్రాణంలోనే మొత్తం అన్నీ ఉన్నాయి కదా. ఇక సో కనుక చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, వారు మమ్మల్ని చంపక్కర్లేదండి, వారి మాటలు చాలు, వారి మాటలు మమ్మల్ని చంపేస్తాయి అని మాట్లాడుతూ ఉంటారు. కనుక మాటలు చంపడం ఏంటి? కనుక మనము అన్ని రకాలుగా మన ప్రాణాన్ని క్రీస్తు నిమిత్తమై, సహోదరుల నిమిత్తం మనము అర్పించాలండి మనం. అది కనుక క్రీస్తు స్వరూపం ఏంటి చెప్పండి? ఈ లోకం కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. మనము కూడా మనం సిలువను ఎత్తుకొని మన సహోదరుల కోసం మనం కూడా మన ప్రాణం పెట్టబద్దులమని వాక్యం మనకు చెప్తా ఉంది. కనుక దశంభాగం కాదని కోరుకుంటున్నటువంటిది ఏంటి చెప్పండి? మన ప్రాణమే మన సహోదరుల కోసం ఇవ్వాలి. మనం అర్పణగా, మన కానుకగా మనం అంతగా అర్పించాలి మనము. కనుక ప్రేమటువంటి దేవుని వారలారా, క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుడు కోరుకునేది దశంభాగం కాదు, దానికి మించి 100కి 100% ఆయన కోరుకుంటున్నాడు. కనుక అలాంటిది నీవు ఇవ్వడానికి నీ పూర్తి, నీ సర్వస్వం మొత్తం అంతా నీ సహోదరుల కోసం, నీ శత్రువుల కోసం, క్రీస్తు కోసం ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉంటున్నావా? కనుక నీవు అనుకుంటావేమో ఈ భూమి మీద నేను మొత్తం ఆస్తి మొత్తం ఇస్తే నాకేం లాభం అని చెప్పేసి. పరలోకం ఇస్తాడు దేవుడు నీకు, నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. అక్కడ మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు అక్కడ. కనుక అటువంటి గొప్ప రాజ్యాన్ని క్రీస్తు నీ కోసం ఇస్తాడు. కనుక అటువంటి దాని మీద ధ్యాస ఉంచుకోవాలి. అంతేగాని ఈ యొక్క 70 ఏళ్ళ జీవితం మీద కాదు మనం ధ్యాస పెట్టుకోవాల్సింది. మనం ఆశపడాల్సింది 70 ఏళ్ళ జీవితాన్ని కాదండి, శాశ్వత కాలం, యుగాయుగములు దేవునితో పాటు ఉన్నటువంటి రాజ్యాన్ని మనము ఆశపడాలి. కనుక దానికోసము ఈ భూమి మీద ఎంతైనా ఇవ్వచ్చు, మనం ఏమైనా పోగొట్టుకోవచ్చండి, ఏమైనా మనం పోగొట్టుకోవచ్చు. ఒక పొలములోన ఒక నిధి ఉందనుకోండి, ఆ పొలాన్ని వాడు మొత్తం అంతా సర్వస్వాన్ని వాడు ఇచ్చేసైనా సరే, వాడి దగ్గర లేకున్నా అప్పు చేసైనా సరే మొత్తం ఆ పొలాన్ని కొంటాడు. ఎందుకు? ఆ పొలంలో నిధి ఉందని మనకి తెలుసు కాబట్టి. ఆ పొలం కొన్నాక నిధిని మొత్తం అంతా వాడు తోడుకొని దండ ఇంకా అనుభవిస్తాడు కాబట్టి. అదే రీతిగా పరలోక రాజ్యం అటువంటి ఒక నిధి, ఆ యొక్క నిత్య జీవము మన కోసం ఉంది. కనుక ఈ భూమి మీద ఏమైనా మనం పోగొట్టుకోవచ్చు. హల్లెలూయా. కనుక పాత నిబంధనలో దేవుడు దశంభాగాన్ని కోరాడు. కొత్త నిబంధన ప్రకారంగా దశంభాగం కాదండి ఇవ్వాల్సింది. ఏంటి చెప్పండి? మన ప్రాణమునే ఇవ్వాలి అర్పణగా. అది క్రొత్త నిబంధన అంటే. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ చాలా చిన్నది, క్రొత్త నిబంధన చాలా పెద్దగా అయిపోయింది. కనుక అలాంటి ఆజ్ఞలు వెంబడి మనం పడాలి. ఇంకా పిల్లకాయల మాదిరిగా, ఇంకా సండే స్కూల్ మాదిరిగా ఇంకా దశంభాగం అక్కడ ఆగిపోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదండి. మనము ఇప్పుడు పెద్దవారిగా ఎదిగాం. ఇంకా క్రొత్త నిబంధన అంటే ఏంటి? ఇప్పుడు ఒక పెద్ద వాడిగా మనమందరూ కూడా ఇప్పుడు ఎదగడానికి ఒక అవకాశం కదా ఇది. అంత గొప్ప ధన్యతను యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. కనుక ఇప్పుడు బాల శిక్షణకు క్రింద కాదు మనం ఉంటున్నటువంటిది, మూల పాఠాల కింద కాదు మనం ఇప్పుడు ఉంటుంది. ఏంటంటే కనుక ఇప్పుడు మనం ఎదిగాం,
కనుక మన ప్రాణములు సైతం మనము అర్పించాలి, పెట్టబద్ధులమై ఉంటున్నాము. హల్లెలూయా. అది కూడా ఎలాగివ్వాలి మనము? 2 కొరింథీ 9:7 ప్రకారంగా ప్రతివాడు కూడా తనలో నిర్ణయించినటువంటి ఎంతైతే అనుకున్నాడో అంతే ఇవ్వాలి. అది కూడా సంతోషముగా, అది కూడా ఆనందంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేశాడండి? దేవుడు దీవించేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. దేవుడు కోరుకుంటాడు అట్లాంటి వ్యక్తుల్ని. ఉత్సాహంగా ఇచ్చేటువంటి వారే దేవుడికి కావాల్సింది. అంతేగాని సనుక్కుంటూ, గొనుక్కుంటూ, బలవంతంగా అట్లా ఇవ్వడానికి వీల్లేదండి. దేవుడు దాన్ని కాదు కోరుకునేది. ఏంటి చెప్పండి? నీ యొక్క ఉత్సాహాన్ని ఆయన కోరుకునేది. నువ్వు ఎంత ఉత్సాహంగా ఇస్తున్నావో అది చూస్తాడు దేవుడు. అంతేగాని నువ్వు బాధపడుతూ అయ్యో ఇంత ఇవ్వాలి దేవుడికి, ఇంత ఇవ్వాలి దేవుడికి అని ఇలా బాధపడుకుంటున్నావు అనుకోండి, దేవుడు అసలుకి నువ్వు ఎంత ఇచ్చినా బాధపడకుండా దేవుడు ఒక్క రూపాయి కూడా తీసుకోడు. అసలుకి ఇష్టం లేదు దేవుడికి అసలు అదేది కూడా. నువ్వు సంతోషముగా, నీ స్వేచ్ఛగా, నీ యొక్క ఆనందంగా, నీ మనస్ఫూర్తిగా ఏది ఇచ్చినా దేవుడు తీసుకుంటాడు. దేవుడు చూసేది ఏమంటే కనుక మన ఉత్సాహాన్ని చూస్తాడు, మన ప్రేమను చూస్తాడు దేవుడు. కనుక దేవుని మనం ఎక్కువ ప్రేమించామనుకోండి, ఏమని చేస్తామండి దేవుడి కోసము? అది అంతెందుకండి, ఈ లోకంలోన ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారనుకోండి, ఈ యొక్క అబ్బాయి ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకోసం చెప్పండి? ఆ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి. ఈ యొక్క అబ్బాయి ఏమైనా చేస్తాడు. అది ఈ అబ్బాయికి దగ్గర డబ్బులు లేకపోయినా సరే, వేరే వాళ్ళ దగ్గర అప్పిపుచ్చుకో అయినా సరే ఆ అమ్మాయి కోసం ఏమైనా ఈ వ్యక్తి చేస్తాడు. కనుక ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఈ లోకానుసారంగా అంతగా చేస్తూ ఉన్నప్పుడు, అయితే చాలామంది అండి ఇలాగా విషం తాగడము, అయితే చాలామంది మరణిస్తున్నా ఉంటున్నారు యొక్క లోకంలో. ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం చాలామంది యొక్క లోకంలో మరణిస్తూ ఉంటున్నారు. కనుక దేవుడు అండి యొక్క క్రొత్త నిబంధన ప్రకారంగా కోరుకుంటుంది ఏంటి అంటే గనుక మన నుంచి దేవుడు ప్రేమనే కోరుకుంటున్నాడు. ప్రేమ అనేటువంటిది చాలా చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఆ ప్రేమనే మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమనే మనము చూపించాలి. హల్లెలూయా. కనుక మనలోన ఖచ్చితంగా ప్రేమ ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రేమ లేకుండగా ఎంత ఇచ్చినా ఏమిచ్చినా సరే దేవుడు దాన్ని కోరుకోడు. దేవుడు దాన్ని అసలు ఆశపడ్డండి. కనుక మన జీవితంలో ఉత్సాహంగా ఇచ్చేటువంటిది ఉండాలి. చాలా ప్రేమ కలిగి ఇచ్చేటువంటిదిగానే ఉండాలి. మనం ఏమి చేసి సరే సంతోషముగా, ఆనందముగా, శ్రమలు అనుభవించినా, బాధలు అనుభవించినా, మన జీవితంలో ఏం అనుభవించినా సరే మనం చాలా సంతోషముగా, ఉత్సాహముగా మనం వాటన్నిటిని కూడా అనుభవించాలి. దేవుడికి మనము ఇవ్వాలి. మన సహోదరుల కోసం చేయాలి మనం. ఇదే మనకు దేవుని యొక్క వాక్యం క్రొత్త నిబంధన ప్రకారంగా నేర్పించేటువంటిది, చెప్పేటువంటి బోధ. కనుక ప్రేమటువంటి సహోదరులారా, మనమందరికి కూడా ప్రేమ కలిగి ఉందాం. ఆ యొక్క పరలోక రాజ్యం కోసం దేన్నైనా పోగొట్టుకుందాం, ఏమైనా కోల్పోదాం. ఏం నష్టం అంటూ ఏం లేదు మనకు. మనం పోగొట్టుకుంటే అక్కడ కాపాడుకుంటాం మనం. కనుక మనమందరూ కూడా క్రొత్త నిబంధన ప్రకారంగా ఎలాగ జీవించాలంటే దశంభాగం మాత్రమే కాదు కానీ దానికి మించి 100కి 100%గా మనం జీవించాల్సిందే. కనుక దేవుడు అప్పుడెప్పుడైతే అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా అక్కడ అలా వదిలేశాడు. కానీ ఇప్పుడు మాత్రం అట్లా కాదండి. అందరూ అంతటా మారు మనసు పొందాల్సిందే. కనుక మనమందరూ కూడా యేసుక్రీస్తు నిమిత్తము క్రొత్త నిబంధన ప్రకారంగా మనము పరిపూర్ణముగా మనం క్రీస్తుకు మన సమస్తాన్ని, మన సర్వస్వాన్ని అర్పించేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక మనము ఇంకా పాత నిబంధనని పట్టుకోకుండా క్రొత్త నిబంధన ప్రకారముగా మనం జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలని అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క సమయంలో మనము ధ్యానించి ఉంటున్నాం. అయితే అందరికి కూడా అయితే వందనములని తెలియపరుస్తూ ఉంటున్నానండి. దేవునికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.